సోమవారం, గురువారం, శనివారం ఈ 3 రోజులు ఇంట్లో పూజ జరగకపోతే ఇంట్లో యుద్ధాలు జరిగిపోతాయి. అందుకే మార్నింగే లేసేసి అన్నం పప్పు అయితే చేసేసాను. పిల్లలు ఉన్నారు కదా, ఇంకా తొందరగా అడుగుతారు తినడానికి అని చెప్పి ఇవాళ కొంచెం హెల్తీగా ట్రై చేసా. పప్పుని పెబ్బర్లు వేసి గోంగూర పప్పు అయితే చేశాను. ఎప్పుడు కందిపప్పుతోనే కాకుండా ఇలా పెబ్బర్లు వేసి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పూజ అయితే చేసేసాను. ఇవాళ కొన్నే పూలు కాసాయి, ఎండలు కదా, పూలు అయితే కొన్ని తగ్గిపోయాయి అన్నమాట. ఈ కలర్ తిలకాలు గుర్తున్నాయి మీకు? చిన్నప్పుడు పెట్టేదాన్ని. ఇప్పుడు మా పాప వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంట్లోకి వచ్చేసాయి. నేనైతే ఒక బొట్టు అయితే పెట్టుకుంటున్నా. ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఇంకా రెడీ అయ్యేది ఏమీ లేదు, నెక్స్ట్ తినేయడం అనమాట. నైట్వి చపాతీలు మిగిలాయి, ఒకే ఒక చపాతీ పెట్టుకున్నా, పప్పు వేసుకున్నా అంతే. ఈ మధ్య తినడానికి భయపడుతున్నా, ఎందుకంటే లావు అవుతాను. ఆల్రెడీ కొంచెం లావుగానే ఉన్నా, తగ్గియడానికే నా ప్రయత్నం అనమాట. చపాతీ తిన్నా, ఇడ్లీ తిన్నా, దోశ తిన్న తర్వాత ఒక్క ముద్దైనా అన్నం తినాలనిపిస్తుంది నాకు. నాకైనా ఇంకెవరికైనా అలా అనిపిస్తుందో? అనిపించే వాళ్ళు అయితే కామెంట్ చేయండి. టీవీ చూస్తూ ప్రశాంతంగా తింటున్నాను. మా పాప వచ్చింది స్నానం చేపి అని, స్నానం చేపిస్తా అని 10 సార్లు పిలిచినా కూడా రానే రాదు. తన పనంతా అయిపోయిన తర్వాత కాసేపు ఫోన్ చూసిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత స్నానం చేపి అని వస్తుంది. తిన్న తర్వాత చేపిస్తా అని చెప్తున్నాను అనమాట. ఇంకా జడతో ఆడుకుంటుంది, అదొక సరదా మా పాపకి.